హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే వైజాగ్ అప్డేట్స్ అయితే మీకు ఇస్తానని చెప్పానండి. కొంచెం లేట్ అయింది వైజాగ్ అప్డేట్స్ ఇవ్వడానికి అయితే కొంచెం లేట్ అయింది. సారీ అండి, ఏమనుకోకండి. మేము వైజాగ్కి వచ్చిన రోజు మాత్రము ఆర్కే బీచ్కి అయితే విజిట్ అయ్యామండి. ఆర్కే బీచ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాము. ఈవినింగ్ టైం 5 to 7 2 hours అక్కడే స్పెండ్ చేశాము. ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఫ్లోటింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ప్లెజెంట్ వాతావరణం అంతా కూల్గా ప్లెజెంట్గా ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ మాత్రం ఎక్కువ లోపలికి అయితే వెళ్ళనివ్వరండి సెక్యూరిటీ వాళ్ళు. అందుకే ఇసుకలోనే అలా ఫ్లోటింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుందని సెక్యూరిటీ వాళ్ళు అలౌ చేయరు లోపలికి వెళ్ళడానికి. చూస్తున్నారు కదండి ఫ్లోటింగ్ ఎలా ఉందో. ఆర్కే బీచ్ వైజాగ్ అండి. అక్కడ నుంచి షిప్స్ అయితే వస్తున్నాయండి. నేను మా బాబు మాత్రమే వెళ్ళామండి వాటర్లోకి. అలా ఫ్లోటింగ్ ఎంజాయ్ చేసాము కొంతసేపు. నేనైతే ఫుల్ వీడియో మీకైతే అప్లోడ్ చేశానండి ఆర్కే బీచ్ది. చూసి ఎలా ఉందో ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఒపీనియన్ని. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అనేది చేరుతుందండి. అందుకే షేర్ చేయండి దయచేసి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తూ ఉంటానండి. ఫుల్ వీడియోని చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా దీనికంటే ముందు చాలా వీడియోస్ని నేను అప్లోడ్ చేశాను. వాటిని కూడా ఒకసారి చూడండి, చూసి ఒక లైక్ ఇవ్వండి ముందు వీడియోస్ కూడా. దీని తర్వాత నెక్స్ట్ వీడియో అయితే రుషికొండ బీచ్ది అయితే నేను అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. అది కూడా చూడండి. ఫుల్ వీడియోని చూడండి దయచేసి. చూడండి అలలు అయితే పొంగుతున్నాయి, ఎలా పొంగుతున్నాయో. అక్కడ వాతావరణం అయితే చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే ఉందండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు.